ఈ మేఘశ్యాముడికి ఇంకొక కోరిక ఉండేది. మకర సంక్రాంతి రోజున గోదావరికి వెళ్ళి గోదావరి తీర్థాన్ని తీసుకువచ్చి బాబాగారికి అభ్యంగన స్నానం చేయించాలి అని మనసులో కోరిక. ఎప్పటి నుంచో బాబాగారిని అడుగుతూ ఉన్నాడు. వాస్తవానికి సాటే గారు చెప్పింది కూడా ఇదే కదా. మేఘశ్యాముడిని పంపిస్తూ గంగోదక స్నానం బాబాగారికి చేయించాలని నా కోరిక, ముఖ్యంగా ఇందుకోసమే నేను షిరిడీకి పంపిస్తూ ఉన్నా మేఘ అన్నారు. కాబట్టి సాటే గారు చెప్పింది గుర్తు ఉంది, తన భక్తిని కూడా ఇలా తీర్చుకోవాలనుకున్నాడు. కాబట్టి మనసులో దృఢమైన కోరిక, మకర సంక్రాంతి రోజున బాబాగారికి గోదావరి నీటితో అభ్యంగన స్నానం చేయించాలి అని. బాబాగారేమో వద్దురా వద్దురా అంటూ ఉన్నారు. ఇంకా బాబాగారిని విపరీతంగా బలవంతం చేశాడు మేఘశ్యాముడు. ఇతని నిర్మలమైన భక్తిని చూసి బాబాగారు, సరే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోపో అన్నారట. సరే బాబాగారి ఆజ్ఞ అయింది. మకర సంక్రాంతి రోజున పొద్దున్నే బయలుదేరాడు. గొడుగు లేదు, చెప్పులు లేవు, అలాగే కొండ తీసుకున్నాడు, గోదావరికి వెళ్ళాడు. రాను పోను 8 కోసుల దూరం, అంటే 16 మైళ్ళు, 25.6 కిలోమీటర్లు మొత్తం దూరం నడవాలి, నీరు మోసుకురావాలి. ఇది శ్రమ అని అతడికి కలలో కూడా అనిపించనే లేదు. చూడండి ఎటువంటి నిష్ఠ ఉన్నవాడో మేఘ. అంటే బాబాగారికి స్నానం చేయించాలి అంతే, ఆ కోరిక ఒక్కటే మనసులో ఉంది. దాన్ని ఎంత త్వరగా తీర్చుకుందామా అని ప్రేమ ఉంది మనసులో. కాబట్టి అక్కడ ఎటువంటి కష్టం అనిపించలేదు. కష్టం అనిపించుకున్నప్పుడు ఎక్కడి నుంచి అలుపు వచ్చింది? కాబట్టి రెండూ లేవు. కాబట్టి హేమడ్ పంత్ గారు చక్కటి వ్యాఖ్య చేశారు. దృఢమైన విశ్వాసం అనేది ఉంటే కార్యంలో ఉత్సాహం ఉండనే ఉంటుంది. అదే ఉత్సాహంతో మేఘ గోదావరి తీరానికి వెళ్ళాడు, నీరు తీసుకువచ్చాడు, గంగాళంలో పోసి ఉంచాడు. మసీదులో హారతి అయిపోయింది, భక్తులందరూ వెళ్ళిపోయారు. బాబాగారిని అడుగుతూ ఉన్నాడు మేఘ, బాబా రండి స్నానం చేయండి అని. బాబాగారు సతాయిస్తున్నారు, వద్దులే వద్దులే అంటున్నారు. కానీ మొండిగా పట్టుబట్టాడు మేఘ. ఇక అతడిలోని నిర్మలమైన భక్తిని, పరిశుద్ధమైన అంతఃకరణాన్ని, అతడి దృఢమైన నిశ్చయాన్ని గమనించి బాబా సరే నీ కోరిక తీరుస్తాను అన్నారట. అంటే బాబాగారు కోరిక తీర్చాలి అంటే అర్హతలేంటి? నిర్మలమైన ప్రేమ ఉండాలి, అలాగే దృఢమైన నిశ్చయం ఉండాలి, అంతఃకరణం పరిశుద్ధంగా ఉండాలి. కాబట్టి అంతఃకరణాన్ని పరిశుద్ధం చేసుకోవటానికే సచరిత్ర శ్రవణం మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి మనం చేసే శ్రవణ కార్యక్రమం ఆషామాషి కాదు, ఇది మన అంతఃకరణాన్ని పరిశుద్ధం చేస్తుంది. బాబాగారు కోరుకుంటున్న అర్హతల్లో ఒక అర్హతని మనకిది ప్రసాదిస్తుంది. కాబట్టి బాబాగారిని తీసుకువెళ్తున్నాడు మేఘుడు. ఒక పీట వేశాడు, బాబాగారు పీటపై కూర్చున్నారు. ఇక మేఘశ్యాముడు స్నానం చేయించబోతూ ఉన్నాడు. అప్పుడు బాబాగారు చెప్పారట, అరే మేఘ, నేను ఫకీర్ని, నాకు గంగ నీరు ఎందుకు, గంగ స్నానం నాకెందుకురా, నువ్వు ఎంతటి తెలివి తక్కువ వాడివిరా అన్నారట. అంటే చూడండి, నేను ఒక ఫకీర్ని, ఒక భగవత్ భక్తుడిని, భగవంతుడిపై ఆధారపడ్డవాడిని, కర్తృత్వ భావన భగవంతుడికి వదిలిపెట్టిన వాడిని. కాబట్టి నాకు ఎటువంటి కర్మ అంటుకోదురా, అటువంటి నాకు గంగతీర్థంతో స్నానం ఎందుకురా అని చెప్తున్నారు బాబా. కాబట్టి నాకెందుకురా మేఘ ఇటువంటి స్నానం అని అతడు చేయబట్టుకుని బతిమలాడుతున్నారట బాబా. చూడండి భక్తుడి పట్ల ఎంత ప్రేమో, బ్రతిమలాడుతూ ఉన్నాడు సద్గురువు. కానీ మేఘుడు ఒప్పుకోలేదు. సరే బాబాగారు పీటపై కూర్చున్నారు, తలను కాస్త ముందు పెట్టారట. మేఘ, శరీరంలోకి అంతటికి శిరసే ముఖ్యంరా, ఆ శిరస్సు పైన కాసిని నీళ్లు పోయి చాలు, అది స్నానం చేసినట్లు అవుతుంది, ఈ మాటైనా వినరా అని గడ్డం పట్టుకొని బతిలాడారట. చూడండి గురువు భక్తుడి ఆధీనంలో ఎలా ఉంటాడో చూడండి. కాబట్టి ఈ ఒక్క సహాయం చేయరా మేఘ, ఇదిగో తలపైన కాసి నీళ్లు పోయి చాలు అని బాబాగారు బ్రతిలాడారు. సరే అన్నాడట మేఘ. కానీ మనసులో ఏంటి? మకర సంక్రాంతి రోజున గంగతో అభిషేకం చేయిస్తే ఈశ్వరుడు ఆనందిస్తాడు, బాబాగారు తన ఈశ్వరుడు, కాబట్టి బాబాగారికి ఈ తీర్థంతో స్నానం చేయించాలి అంతే. ఇంకా రెండవ ఆలోచన ఏది లేనటువంటి స్థితిలో ఉంది మేఘుడి మనసు. సరే ఆనందంతో నీళ్లు పోస్తూ ఉన్నాడు. హరగంగే హరగంగే అని అరుస్తూ నీళ్ళన్నీ బాబాగారి మీద కుమ్మరించారు. సంతోషపడ్డాడట. నీళ్ళన్నీ కుమ్మరించాను, బాబాగారి శరీరం మొత్తం తడిసి ఉంటుంది, నేను స్నానం చేయించాను బాబాకి అని ఆనందపడుతూ ఒక్కసారి బాబాగారి వైపు చూసి ఆశ్చర్యపోయాడు. కారణం ఏంటి? బాబాగారి తల మాత్రమే తడిసింది, వారి దుస్తులు తడవలేదు, వారి ఇతర అవయవాలు తడవలేదు, దుస్తులలో ఎక్కడా చుక్క చెమ్మ కూడా లేదట. ఆశ్చర్యపోయాడు.
అక్కడ ఉన్నవారు కూడా ఆశ్చర్యపోయారట. నీరు కుమ్మరించాడు, కానీ ఎక్కడా చెమ్మలేదు, కేవలం బాబాగారి తల మాత్రమే తడిసింది. ఇది బాబాగారి ప్రత్యేకత, వారి సమర్థత. వారు అనుమతి ఇచ్చింది తల వరకే. అందుకే తల వరకే పోయిరా మేఘ అన్నాడు బాబాగారు. మేఘ మొత్తం శరీరాన్ని తడపాలి అనుకున్నారు, కానీ కుదరలేదు. అందుకే బాబాగారు ఎంతవరకు అనుమతిస్తే అంతవరకే సాధ్యపడుతుంది ఏదైనా కూడా. నేను చేస్తాను అన్నది మనలో ఉండనే కూడదు. ఇప్పుడు మేఘశ్యాముడి అభిమానం అంతా కరిగిపోయింది. ఇప్పుడు బాబా అంటున్నారట, నీ మనసులో నాకు స్నానం చేయించాలి అనుకున్నావు, సరే అలాగే కానీ అందులో కూడా నాలో ఉన్న గుర్తు సహజంగా నీకు తెలుస్తుంది అన్నారు. ఈ ఒక్క మాటలో బాబాగారు ఏం తెలియచేస్తున్నారో ఒక్కసారి మనం దర్శించుకుందాం. నీ మనసులో స్నానం చేయించాలి అనుకున్నావు. ఎవరికి? బాబాగారి శరీరానికి. మరి బాబాగారు శరీరానికి మాత్రమే పరిమితులు కారు, వారు దేహానికి అతీతులు. ఇదే బాబాగారు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు. నువ్వేమో నన్ను శరీరం అనుకుంటూ ఉన్నావు, ఈ నీరు కుమ్మరిస్తే నా శరీరం తడుస్తుంది అనుకుంటున్నావు, కానీ నేనేమో ఈ శరీరానికి కాను మేఘ. ఎవరైతే సాయిబాబా అంటే ఈ 3.5 మూరల శరీరానికి పరిమితం అనుకుంటారో, ఈ శరీరం ఎప్పుడు షిరిడీలో ఉంటుంది అనుకుంటారో, అటువంటి వారి కోసమే నేను శరీరాన్ని ధరించాను మేఘ అని తెలియచేస్తూ, నా నిజమైన గుర్తు ఏంటి అని అంటే, నేను వాస్తవంగా అన్నింటిలోనూ అందరిలోనూ వ్యాపించి ఉన్న పరమాత్మను. ఇదే బాబాగారు 3వ అధ్యాయంలో చెప్పారు, చరాచరాలన్నింటిలోనూ నేనే వ్యాపించి నిండి మిగిలి ఉన్నాను. దానిని ఇక్కడ ప్రాక్టికల్గా చెప్తూ ఉన్నారు. కాబట్టి అన్నింటిలోనూ అందరిలోనూ ఉన్నవాడిని నేనే, నన్ను ఈ శరీరానికే పరిమితుని అనుకుని నువ్వు స్నానం చేయించాలి అని అనుకున్నావు. ఈ సేవ కాదు నేను కోరుకుంటూ ఉన్నది, అందరిలోనూ ఉన్న నన్ను నువ్వు గుర్తించాలి. అదే నా నిజమైన గుర్తు, అదే నేను నీ నుంచి కోరుకుంటూ ఉన్నది అని బాబాగారు తెలియచేస్తూ, సరే నువ్వు స్నానం చేయించాలనుకున్నావు కదా, ఇలాగే కానీ ఇలా నువ్వు భక్తిగా నా సేవ చేస్తూ ఉంటే క్రమేణా నీకు భావం ఏర్పడుతుంది, మహాభావం ఏర్పడుతుంది, ప్రేమ ఏర్పడుతుంది. ఆ ప్రేమ జనించినప్పుడు అందరిలోనూ సర్వత్రా నేనే ఉన్నాను అని అప్పుడు నీకు సహజంగా తెలుస్తుంది అని మరొక మారు అంతర్లీనంగా బాబాగారు తెలియచేస్తూ ఉన్నారు, తామే పరమాత్మ అనే విషయాన్ని. ఇటువంటి మేఘశ్యాముడికే ఇంకొక అనుభవాన్ని ఇచ్చారు బాబాగారు. ఒకసారి మేఘశ్యాముడు వాడలో పడుకొని ఉన్నారు, వేకోజామున అలా మెళుకుతూ ఉన్నాడు. బాబాగారు స్పష్టంగా కనపడ్డారు. కనబడి మేఘ గోడపై త్రిశూలాన్ని గీయి అని ఆజ్ఞాపించారు. మేఘశ్యాముడు కళ్ళు తెరుచుకున్నాడు, బాబాగారు వచ్చారే అని. చూస్తే బాబాగారు అదృశ్యమయ్యారు. అలా చుట్టూ చూశాడు మేఘశ్యాముడు. గదిలో ఉన్న తలుపులన్నీ వేసి ఉన్నాయి. తలుపులన్నీ వేసి ఉంటే బాబాగారు ఎలా వచ్చారు లోనికి? పోనీ బాబాగారు కనబడింది భ్రమ అనుకుంటే, బాబాగారు త్రిశూలాన్ని గీ అని చెప్తూ అక్షింతలు చల్లి ఉంటారు మేఘశ్యాముడి మీద. ఆ అక్షింతలు పక్కపై పడి ఉన్నాయి. అంటే బాబాగారు వచ్చింది వాస్తవం అని అక్షింతలు తెలుపుతూ ఉన్నాయి. కానీ బాబాగారు లోనికి ఎలా ప్రవేశించారు తలుపులన్నీ వేసి ఉంటే అని మనసులో సంకోచం. సరే గబగబా ముఖం కడుక్కొని మసీదుకు వెళ్ళాడు. చాలామంది భక్తులు ఉన్నారట. అందరూ వెళ్ళిన తర్వాత మెల్లగా బాబాగారి వద్దకు వెళ్ళి, బాబా ఇలా మీరు దృష్టాంతాన్ని ఇచ్చారు, త్రిశూలాన్ని గీయమన్నారు, మీ ఆజ్ఞ ఏమిటో చెప్పండి బాబా, త్రిశూలాన్ని గీయమంటారా అని మెల్లగా అడిగారట. మేఘ చెప్పింది మొత్తం విన్నారు బాబా. విని, దృష్టాంతం అంటావేంటి, నిన్ను త్రిశూలాన్ని గీయమని నేను స్పష్టంగా చెప్పాను, ఆజ్ఞాపించాను, నీవు వినలేదా? పైపెచ్చు దృష్టాంతం అని చెప్పి నా మాట నిజమో అబద్ధమో పరీక్షిద్దాం అనుకుంటూ ఉన్నావా? నా మాటలు అర్థభరితం, వాస్తవం, ఒక్క మాట అయినా ఒక్క అక్షరమైనా వ్యర్థం కావు అని బాబాగారు స్పష్టంగా చెప్తూ మరొక్క వరాన్ని ఇస్తున్నారు. నా ప్రవేశానికి ద్వారం అవసరం లేదు, నాకు ఆకారము లేదు, నాకు రూపము లేదు, నేను ఎల్లప్పుడూ ఎల్లడలా చరించేవాడిని. నాపై భారం మోపి నిరంతరం నన్ను ధ్యానిస్తూ ఎవరైతే నాలో లీనమవుతారో అటువంటి వారి శరీర వ్యాపారాలన్నీ సూత్రధారినై నేను నడిపిస్తాను అని ఒక అద్భుతమైన వరాన్ని ఇచ్చారు బాబా. ఇక్కడ స్పష్టంగా చెప్తూ ఉన్నారు బాబాగారు, నాకు ఆకారము లేదు, రూపము లేదు, నా ప్రవేశానికి ద్వారం అవసరమే లేదు. సరే బాబాగారు ఆజ్ఞ అయింది. వాడాకి వెళ్ళాడు, త్రిశూలాన్ని గీశాడు మేఘశ్యాముడు. అక్కడే బాబాగారు చిత్రపటం ఉండేది. ఈ చిత్రపటాన్ని నానాసాహెబ్ చంద్రకర్ గారు ఇచ్చుంటారు మేఘాకి. వాడాలో ఉంటే బాబాగారి పటానికి పూజలు, హారతలు.
మసీదుకి వస్తే బాబాగారికి ప్రత్యక్షంగా పూజలు హారతులు, ఇలా నిత్యం బాబాగారి స్మరణలో ఉండేటువంటి ధన్యజీవి ఈ మేఘ. కాబట్టి బాబాగారి ఆజ్ఞ అయింది కదా, వెళ్ళి పెయింట్తో ఒక త్రిశూలం మార్కుని గీసి పెట్టాడు గోడపై. అంతే ప్రక్క రోజు ఆశ్చర్యకరంగా మసీదుకి ఒక రామదాసు భక్తుడు వచ్చాడు. వచ్చి బాబాగారికి నమస్కరించి శివలింగాన్ని ఇచ్చారట. అప్పుడు మేఘా కూడా ద్వారకామాయికి వెళ్ళాడు, బాబాగారికి పాద నమస్కారం చేస్తున్నాడు. వెంటనే బాబా అన్నారట, మేఘా ఇదిగో శంకరుడు వచ్చాడు రా, ఇక్కడి నుంచి ఇతరుని జాగ్రత్తగా చూసుకొని శివలింగాన్ని మేఘాకి ఇచ్చారట. అంతే మేఘాకి ఆనందం అయిపోయింది, శివలింగాన్ని తదేకంగా చూస్తున్నాడు, కంఠం గద్గదం అయిపోయింది. ముందు రోజేమో త్రిశూలాన్ని గీయమన్నారు బాబా, తను గీశాడు. ఈరోజు సాక్షాత్తు శివలింగం వచ్చింది. ఆనందంగా శివలింగాన్ని వాడాకు తీసుకువెళ్తూ ఉన్నాడు. వాడాలో ఏం జరుగుతుందో చూద్దాం. మేఘశ్యాముడు వాడాకు వస్తున్నాడు. వాడాలో దీక్షిత్ గారు ధ్యానంలో ఉన్నారు. ధ్యానంలో వారికి శివలింగం ప్రత్యక్షమైంది. కళ్ళు తెరిచారు, ఎదురుగా మేఘా ఉన్నాడు, చేతిలో శివలింగం ఉంది. ఆశ్చర్యం, ధ్యానంలో తనకు ఎటువంటి శివలింగం ప్రత్యక్షమైందో అదే రూపురేఖలు, అదే ఆకార లక్షణాలు ఉన్న శివలింగాన్ని ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాడు కాకా దీక్షిత్. ఇప్పుడు అతను కూడా ఆశ్చర్యపోయాడు. అలా భక్తులందరికీ ఇటువంటి ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని ప్రసాదిస్తూ ఉంటారు సద్గురు. మేఘా ఈశ్వరుడు భక్తుడు కాబట్టి మేఘాకి వారి పట్లే భక్తిని స్థిరపరిచారు బాబా. ఇదే బాబాగారి పద్ధతి. ఎవరి భక్తులో వారిని వారి గురువుల వద్దనో లేదా వారి దేవతల వద్దనో భక్తిని స్థిరపరిచేవారు బాబాగారు. ఇటువంటి మేఘశ్యాముడి గురించి మనం ఇప్పటివరకు చర్చించుకున్నాం. ఇంతటితో ఈ అధ్యాయం పూర్తవుతుంది. 29వ అధ్యాయంలో ఇంకొన్ని అద్భుతమైన బాబాగారి లీలలు, బోధలు మనం దర్శించుకుందాం. హేమట్ పంత్ గారు చెప్తున్నారు, అందరి దురితాలను నివారించి భయాన్ని హరింపచేసే సాయి చరిత్రను, సాయి కథలను నేను మరలా వినిపిస్తాను రేపటి అధ్యాయంలో అంటారు. కాబట్టి 29వ అధ్యాయంలో మనకి ఎటువంటి కథలు హేమట్ పంత్ గారు వినిపిస్తారో రేపటి కార్యక్రమంలో దర్శించుకుందాం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు కీ జై.